स्वागतं सुस्वागतं घन स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं दैवजनुలకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం రండి పాల్గొందము త్వరగరండి రక్షణ పొందుదము రండి పాల్గొందము త్వరగరండి రక్షణ పొందుదము స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సమస్తమునకును సృష్టికర్తవును ప్రభుడువునైన ఓ సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుడు. మా మీద దయతలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లును మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 27వ వచనం నుంచి 31వ వచనం వరకు. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిసము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను గ్రోలిన వారమైతిమి. శరీరము ఒకే అవయములతో కూడినది కదా, అది పెక్కు అంగములతో కూడినది. కావున మీరందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్తలులను గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తి గలవారిని గాను, కొందరిని ఉపకారులుగా చేయువారిని గాను, కొందరిని పరిపాలకులుగా, కొందరిని వివిధములుగా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయుదురా? స్వస్థపరచు శక్తి అందరికీ కలదా? అందరూ వివిధ భాషల్లో మాట్లాడుదురా? అందరూ వాని అర్థము తెలియజేయుదురా? కనుక శ్రేష్టమైన వరములు ఆసక్తితో ఆక్షేపింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపిదను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచి
అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలం ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలం ఉండును. రెల్లు సముద్రమును పాయలుగా చీల్చెను, ఫరోను సైన్యమును అతడు ముంచి వేసెను, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలం ఉండును. ఎడారి గుండ తన ప్రజలను తోడ్కొని పోయెను, సుప్రసిద్ధ ప్రభువులను నాశము చేసెను, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలం ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11 నుండి 17 వరకు వాక్యము. లూకా సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11 నుండి 17 వరకు వాక్యము. అటుపిమ్మట యేసు నాయిను గ్రామమునకు వెళ్ళుచుండెను. శిష్యులను గొప్ప జనసమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంటనుండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో "ఏడవ వద్దమ్మా" అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయిచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు "చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను" అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను రక్షింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి. యేసును గురించిన ఈ వర్తమానము యూదియా ప్రాంతములన్నంతటను పరిసర ప్రాంతములన్నంతటను వ్యాపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి మరొక అవకాశము, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ మన జీవితంలో బలపడటానికి, స్థిరపడటానికి, మనల్ని మనము మార్చుకోవటానికి, దేవుని వైపు దృష్టి కలిగి మన జీవితములలో సరిచేయబడి యేసయ్య కొరకు నిలబడుటకు ప్రయత్నం చేయుటకు దేవుడు మనందరితో మరొకసారి వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు.
ఆ దేవాతి దేవునికి మహిమ, స్తుతి, ఘనత, ఆరాధన కలుగునుగాక. ఆమేన్. ఈనాటి ఈ వాక్యములో గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు మరణించినటువంటి ఒక వ్యక్తికి దేవుడు మరలా ప్రాణాన్ని దయచేసినట్లుగా వాక్యములో చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఇలాంటి అద్భుతాలను మరి రెండు చేశారు. చనిపోయినటువంటి లాజరును మరలా జీవముతో బయటికి పిలిచినటువంటి సందర్భము, అదేవిధముగా యాయిరు కుమార్తె 12 సంవత్సరముల ప్రాయము కలిగినటువంటి కుమార్తె మరణిస్తే యేసుక్రీస్తు వారు ఆ పాపకు మరలా పునర్జన్మను దయచేసినట్లుగా, జీవమును దయచేసినట్లుగా మనము వాక్యములలో వింటూ ఉన్నాం. ఇలాంటి అద్భుతాలే పాత నిబంధన గ్రంథంలో కొన్ని జరిగినాయి. నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు శిష్యులు కూడా ఇటువంటి అద్భుతములను జరిగించారు. ఈ మాటల ద్వారా మనం గమనించవలసింది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏదీనూ లేదు అని మరొకసారి మనము వాక్యము ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు వారి యందు మనము ఆసక్తి కలిగి, యేసుక్రీస్తు వారి యందు పరిపూర్ణమైనటువంటి భయభక్తులు, విశ్వాసము కలిగి జీవిద్దాం. తద్వారా మనము పొందుకోవలసినటువంటి మేలులను తప్పక మనము పొందుకుంటాం. ఈనాటి ఈ వాక్యములో వితంతువు యొక్క ఏకైక కుమారుడు మరణించాడు. ఆ గ్రామ ప్రజలందరూ అనేకులు గుంపులు గుంపులుగా వెంట ఉన్నారంట. గమనించండి, ఆ వితంతువు యొక్క కుమారుడు చనిపోయాడు. చనిపోయినటువంటి స్థితిలో ఆమె చుట్టూ ఎంతమంది ఉన్నారండి? ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా ఉన్నారు. కానీ ఎవరైనా సరే చనిపోయినటువంటి కుమారుని తిరిగి తీసుకురాగలరా? తీసుకురాగలిగినటువంటి శక్తి ఏ మనుష్యుడి వద్దైనా ఉన్నదా? ఆలోచన చేయండి. చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ ప్రేమించినటువంటి వ్యక్తి లేకపోతే, తను కోల్పోయినటువంటి వ్యక్తిని తిరిగి ఎవరు తీసుకురాలేకపోతే, మన చుట్టూ ఎంతమంది ఉన్నా ప్రయోజనము లేదు. వారి వలన ఎటువంటి మేలు కలుగదు అన్నటువంటి సత్యాన్ని ఈనాటి ఈ వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉంది. ఆమె చుట్టూ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆ గ్రామస్తులు ఉన్నారు, తన ఇంటి వారు ఉన్నారు. వీరందరూ ఉన్నప్పటికీ కూడా ఏం మేలు జరిగిందండి? తన అవసరము నెరవేర్చబడిందా? తన స్థితిగతులు మారాయా? మరణించినటువంటి కుమారుణ్ణి మరలా ఎవరైనా సరే జీవముతో లేపగలిగారా అంటే అది ఎవరికి సాధ్యము కాదు. ఈనాటి సమాజంలో అనేక మంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. చుట్టూ ఉండటానికి, చెప్పుకోవటానికి బంధువులు చాలామంది ఉంటారు, కానీ వారు ఒంటరి వారే. వారు ఎవరు పట్టించుకున్నటువంటి స్థితిలో బ్రతుకుచున్నటువంటి వారే, నిర్దాక్షిణ్యముగా విడవబడిన వారే. అటువంటి వారికి దేవుని వాక్యం చెప్పుచున్నది కదా, ఆయన ఉన్నాడంట, ఆయనే ఉంటాడు, ఆయనే నడిపిస్తాడు. యేసై ఉంటే ఇంకా బంధువులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? మరి నిన్ను గురించి యేసుక్రీస్తు వారు నీతోనే ఉంటే నీవు నీ బంధువుల వైపు చూడొద్దండి. నీ బంధువుల కోసం వెతకొద్దు, స్నేహితుల కోసం వెతకొద్దు, లోకంలో ఉన్నటువంటి మనుషుల కోసం వెతకొద్దు. ఎందుకంటే వారు ఉన్న ప్రయోజనము ఏమీ లేదు, వారి వలన కలిగేటువంటి మేలు ఏమీ లేదు, ఏమీ నీకు వరగదు అనేటువంటి సత్యాన్ని ఈరోజు తెలుసుకో. ఇంకా దురదృష్టకరం ఏంటనంటే, మన సొంత బంధువులే మనం శోధనలో ఉన్నామంటే, కన్నీటిలో ఉన్నామంటే, అప్పుల్లో ఉన్నామంటే నవ్వుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అటువంటి సమాజంలో మనం బ్రతుకుచున్నాం. ఒకవేళ మేలు చేయకపోయినా పర్లేదు, కీడెందుకు చేయాలి? ఒకవేళ మనం వారికి సహకరించకపోవచ్చు, వారిని ఎందుకు వ్యతిరేకించాలి? వారిని ఎందుకు అవమానపరచాలి? వారికి ఉన్న దాంట్లో వారు బ్రతుకుచున్నారు కదా అని వారిని గురించి మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు చేయకుండా ఉంటే అదే 100 రెట్లు మేలండి. కానీ సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అలా లేవు. మేలు చేయకపోగా కీడు చేస్తూ
నిందించడం, అవమానపరచడం, ఇంకను కృంగజేసేటువంటి మాటలు అనేక మంది ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఈ వాక్యము నీతోనే మాట్లాడుతుంది. నీవు ఒంటరిగా ఉన్నావా? యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. నీకు తోడెవరు లేరా? యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు కన్నీటితోటి విలపించుచు ఒంటరిగా మిగిలిపోయావా? నీ కుటుంబానికి ఆదరణ లేదని, అన్నదమ్ములు ఆదుకోవట్లేదని, అక్క చెల్లెలు తోడులేరని, అమ్మ నాన్న వదిలిపెట్టారని, స్నేహితులు బంధువులు మోసం చేశారని ఒంటరిగా మిగిలిపోయావని బాధపడుచున్నావా? జ్ఞాపకం చేసుకో, నీ కొరకే నీతోనే యేసయ్య ఉన్నాడు. ఆయన ఉండగా ఏది కొదువ కానివ్వడు. ఆయన ఉండగా మరొకసారి నిన్ను ఏడవనివ్వడు, నిన్ను బాధపడనివ్వడు, దుఃఖపడనివ్వడు. అయితే నీవు ఆయన వైపు చూడు చాలు. ఈనాటి వాక్యము మనందరితో కూడా ఈ సత్యాన్ని తెలియచేస్తూ ఉందండి. తర్వాత మనం చదువుకున్నట్లయితే మన మధ్యలో ఒక ప్రవక్త వెలిశాడని వాక్యములు విన్నాం. వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడంట. ఏంటి ప్రవక్త? ఎవరి ప్రవక్త? ఈయనకున్న లక్షణాలు ఏంటి అని అంటే, ఆదరించేటువంటి ప్రవక్త, నెమ్మదినిచ్చే ప్రవక్త, ఊరటినిచ్చేటువంటి ప్రవక్త, మేలులను, ఆశీర్వాదాన్ని, దీవెనలను, కృంగిపోయిన వారిని లేవనెత్తేటువంటి ప్రవక్తేనా? మకమకలాడుచున్నటువంటి రెల్లును ఆరిపివేసేటువంటి వ్యక్తి కాదంట. కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తేటువంటి మా వ్యక్తి అంటేనా? అటువంటి ఆయన మన మధ్యలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు. ఆయన నిన్ను వదిలిపెట్టట్లా. ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీ తోడుగా ఉండి నీతో నడుస్తాడు. ఆయన మన మధ్య ఉన్నాడు అని వాక్యము ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. అటు తర్వాత మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను రక్షించుటకు వచ్చాడంట. ఎక్కడి నుంచి రక్షిద్దామని వచ్చాడు ఆయన? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, పాపము నుండి, బానిసత్వం నుంచి, మృత్యువు నుంచి, మరణము నుంచి తన ప్రజలను విడిపించాలి, విముక్తిని కలిగించాలని యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎవరైతే బంధింపబడి ఉన్నారో, ఎవరైతే చెరసాల్లో ఉన్నారో వారందరికీ విడుదలను, విముక్తిని ప్రకటించుటకు, స్వాతంత్రమును దయచేయుటకు, కోల్పోయినటువంటి దేవుని కృపను మరలా ఇచ్చుటకు, దేవునికి అంగీకారమైనటువంటి సమర్పణగా, అర్పణగా మార్చబడుటకు మార్గాన్ని చూపించి మనము నడవవలసినటువంటి త్రోవలు నడిపించుచు ఆయన మనకు తోడుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చారంట. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, ఆయనను విశ్వసించిన వాడు ఎన్నడూ మరణింపక నిత్య జీవములో ప్రవేశించును అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆయనను విశ్వసించిన వాడు, ఆయనను కలిగి ఉన్నవాడు, ఆయనను అనుసరించేటువంటి వాడు, ఆయన వల్ల జీవించేవాడు మరణించడంట. నిత్య జీవానికై అతడు బ్రతుకుతాడు అని వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు మనతో వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నారు. మనకందరికీ తెలుసు, దేవుని యొక్క ప్రజలు బానిసత్వములో, ఈజిప్ట్ బానిసత్వములో ఉన్న సమయంలో వారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. కన్నీటితోటి విలపిస్తున్నారు. దేవుని సన్నిధిలో వినిపించే విధంగా గగ్గోలు పెట్టి మొరపెడుతున్నారు. మొరవినినటువంటి దేవుడు, కన్నీటిని చూచినటువంటి దేవుడు, ఆలకించినటువంటి దేవుడు తన ప్రవక్తను పంపించాడు. తను ఎన్నుకున్నటువంటి సేవకుని పంపించి బానిసత్వము నుంచి విడుదలను కలిగించాడు, విముక్తిని కలిగించాడు, దారి మధ్యలో నేర్పించాడు, వాగ్దాన భూమికి చేర్చాడు దేవుడు. అదేవిధంగా మనల్నందరినీ బాగు చేయటానికి, మనల్నందరినీ నడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు ఈ లోకంలోనికి, నిన్ను ఆదుకోవడానికి వచ్చాడు. అనేక మంది కమెంట్స్లో పెడుతున్నారు కదా, ఇల్లు కట్టుకుంటున్నామండి, దేవుని సహాయం మాకు దొరకాలి, బిడ్డల చదువు కొరకు దేవుని సహాయం మాకు దొరకాలి, మా బిడ్డలను దేవుడు దీవించాలి, అప్పుల బాధల్లో ఉన్నామండి, దేవుడు మాకు తోడే ఉండాలి, మాకు విడుదల కలిగించాలి, భర్త మారట్లేదండి. ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా
దేవుని సహాయం కోసం చూస్తున్నారు. వాక్యము నీతోనే మాట్లాడుతుంది. ఆయన నీ కోసమే లోకానికి వచ్చాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. మనుషులను చూడొద్దు, అధికారులను నమ్మొద్దు. సహాయము నీకు ఎక్కడి నుండి లభించునంటే భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి నీకు రక్షణ, నీకు సహాయము, నీకు కావలసిన మేలులు లభించునని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. కనుక ధైర్యము వహించు. కనుక ఆయన వైపు దృష్టి నిలుపు. నీకోసమే ఆయన మరలా తిరిగి వచ్చాడు. నమ్మకం ఉంచు, ధైర్యం కలిగి ఉండు, నెమ్మదిని పొందుకో. నెమ్మదిగా ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టు. ఎందుకంటే నీ సమస్యను నీ తండ్రి చేతులకు ఇచ్చేసావు కాబట్టి ఆయనే నీ పక్షమున యుద్ధము చేస్తాడు. ఆయన నీ పక్షమున న్యాయవాది. ఆయన ఉండగా ఎందుకు భయం, ఎందుకు కన్నీరు, ఎందుకు బెంగ, ఎందుకు భయము? కనుక నేటి వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ఆయన మన కొరకు రక్షణ తీసుకువచ్చాడంట. అయితే రక్షణ ఎవరి వలన సాధ్యము? దేవుని వలన మాత్రమే రక్షణ సాధ్యము. ఆయనను అనుసరిస్తే సాధ్యము. ఆయన చెప్పిన మాట విని విధేయిస్తే సాధ్యము. ఆయన వలె బ్రతికితే రక్షణ సాధ్యము. అంతేగాని మా సంఘంలో రక్షణ ఉన్నది అంటే అబద్ధము. మనుషుల వలన రక్షణ రాదు, సంఘము వలన రక్షణ రాదు. కేవలము యేసయ్య వలనే వచ్చిద్ది. సంఘాలు కొని చెప్పుకున్నాయి కదా, మా సంఘంలోనే రక్షణ ఉన్నది, మా దగ్గర రక్షణ దొరికిద్ది అని చెప్పుకోవటం అబద్ధము. రక్షణ యేసుక్రీస్తు వారి నామమందున్నది. ఆయనను అనుసరించుటలో, ఆయనను గురించి తెలుసుకోవటంలో, ఆయనను విధేయించుటలో, ఆయన వలె మార్పు చెందుటలో, రూపాంతరం చెందుటలోనే రక్షణ రహస్యము దాగి ఉన్నది. ఇది తెలుసుకొని ఆయన వైపు చూద్దాం. ఆయన మనకు తోడుంటే మనము ఒంటరిగా ఎన్నటికి ఎప్పటికి నిలవము. ఎంతమంది మనల్ని విడిచిపెట్టినా ఆయన మనలను ఒంటరిగా విడువడు. ఆయనలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది అగునంట. మరి దేవుడు నీకు తోడుగా ఉంటే నీకేమి లోటు? కనుక నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని తెలుసుకొని ధైర్యంగా జీవించు, సంతోషముగా జీవించు, ఆనందముగా జీవించు. దేవుడు మనలను దీవించి కాపాడునుగాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పెతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనలను ఆలకింపుము.
ఈ నీ దాసుల అర్పణములను నీ కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్మను విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత తెరేసా గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి
ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎదుట అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు
ప్రార్థించదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితము చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.